ఇద్దరు గురు శిష్యులు అనొచ్చా? ఇద్దరు గురు శిష్యులు నిన్న కలవడం జరిగింది. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు పదోత్సవాలలో ముచ్చటిస్తున్న ఏపీ, తెలంగాణ సీఎంలు అంట. రాష్ట్రంలోని 4 వింతల్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటంట. ఎందుకు ఎందుకు రామోజీ ఫిలిం సిటీ ఒక వింత అయింది? ఎట్లా అయింది ఇది? ఈ భూములన్నీ ఎట్లా? లోపల కొన్ని ఊర్లు ఉన్నాయి లోపల. ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ లోపల నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి, వాళ్ళకి సెపరేట్ దారులు లేవు. అంటే మొత్తం చాలా ఊర్లను అక్కడ కబ్జా చేసిన పరిస్థితి. చాలా ఊర్లు కబ్జా చేసిరాడ. ఇప్పటికీ రామోజీ ఫిలిం సిటీ లోపల నుంచే గ్రామస్తులు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అక్కడ వ్యవసాయం చేసుకోవాలన్నా, లేకపోతే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాలన్నా వ్యవసాయ భూములు ఉన్నాయి లోపల. మరి ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవట్లేదు. అదొక వింత. మరి అదొక వింత. రామోజీ ఫిలిం సిటీ ఎన్నో ఊళ్ళని కబ్జా చేసి అక్రమంగా ఊళ్ళను రాయించుకుని కట్టిన ఫిలిం సిటీ అది. ఇప్పటికీ ఆ ఊర్లోకి వెళ్ళాల్సిన వాళ్ళు అదే రామోజీ ఫిలిం సిటీ గేట్లలోంచి వెళ్ళాలి. వాళ్ళకి వేరే అవకాశం లేదు ఇక. కాబట్టి అది 4వ వింత అయింది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ 4వ వింత అయింది ఇప్పుడు ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడా. ఇప్పుడు ఈయన కట్టబెట్టిన భూములే అవన్నీ కూడా, చంద్రబాబు నాయుడు కట్టబెట్టిన భూములే అవన్నీ కూడా. ఆయన టైంలో ఇష్టాశరం దోచుకున్న పరిస్థితి. భూముల్ని ఇష్టాశరం ఊర్లు కబ్జా చేసిండు ఆయన. రామోజీరావు ఊర్లు కబ్జా చేసిండు లోపల. ఇప్పటికీ ఆ ఊర్లకు సంబంధించి పర్మిషన్స్ లేవు, లోపలికి వెళ్ళడానికి సెపరేట్ దారులు లేవు వాళ్ళకి. మళ్ళీ అదే రామోజీ ఫిలిం సిటీ గేట్లు ఓపెన్ చేస్తే కానీ వాళ్ళు ఊళ్ళకి వెళ్ళి లేదా వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే పరిస్థితి లేదు ఈరోజు. మరి వీటి గురించి అసలు ముఖ్యమంత్రులు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది 4వ వింత. బహుశా ఎక్కడ ఉండదేమో ఇది. లోపల ఊళ్ళ మధ్యలో లేదా ఊళ్ళను కబ్జా చేసి ఊళ్ళల్లోకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వని పరిస్థితి ఎక్కడ ఉండదు. ఇది ఒక వింతే. మరి రైతులు ఎన్నిసార్లు దాని మీద కంప్లైంట్ ఇచ్చారు, మాకు ఒక దారి అయినా ఏర్పాటు చేయండి అని. దారి కూడా లేకుండా చేసిర్రు అక్కడ రామోజీ ఫిలిం సిటీ పేరు మీద. దొంగలు దోచుకున్నట్టు ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు దాన్ని 4వ వింత అని ప్రకటిస్తూ ఉన్నారు. ఏం 4వ వింత అది? ఎవరికి ఉపయోగం? ఏ ప్రజలకు ఉపయోగపడింది అది రామోజీ ఫిలిం సిటీ చెప్పండి. ఎంట్రన్స్ టికెట్ ఏమైనా ఫ్రీగా ఇస్తూ ఉన్నారా? రామోజీ ఫిలిం సిటీ ఎంట్రన్స్ టికెట్ ఫ్రీయా ప్రజలకి? పేదలు ఎవరైనా చూడాలనుకుంటే ఫ్రీగా ఇస్తుందా? ప్రతి దానికి ఛార్జ్ చేస్తారు లోపల. ప్రతి ఇంచు ఛార్జ్ చేస్తారు లోపల. మరి ఎట్లా ఇప్పుడు దాన్ని 4వ వింత అని ఎట్లా చెప్తాం మనం? మళ్ళీ టికెట్ రేటు 10ల సంఖ్యలో కాదు, అది వేలల సంఖ్యలోనే టికెట్ రేట్లు ఉంటాయి. వేలల సంఖ్యలోనే. ఎంట్రీ టికెటే 2000 పైచిలకు ఉంది. అంటే ఈ లెక్కల్లో రామోజీ ఫిలిం సిటీ 4వ వింత అంటే మీరు బలవంతంగా చేసిరు దాన్ని. మీరు బలవంతంగా దాన్ని చేసి ఊర్లను కబ్జా చేసి ఆ భూములన్నీ రామోజీరావుకి కట్టబెట్టి ఆ ఊర్ల లోపల ఉన్న వాళ్ళు చాలా ఊర్లు ఇంకా అక్కడ ఉండిపోతే వాళ్ళకి దారి కూడా లేకుండా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి లోపలికి వెళ్ళడానికి దారి లేకుండా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళాలంటే లోపల చాలా పంట పొలాలు ఉన్నాయి లోపల. వాటికి వెళ్ళాలన్నా కూడా ఈ రామోజీ ఫిలిం సిటీ సెక్యూరిటీ గేట్ ఓపెన్ చేస్తే కానీ వాళ్ళు లోపలికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఏ రకంగా దాన్ని 4వ వింత అని చెప్తాం మనం? ఏ రకంగా 4వ వింత అనుకుంటాం మనం చెప్పండి? మీకు ఏమైనా ముట్ట చెప్పే ప్రయత్నం చేయి ఉండొచ్చు. ఏ ప్రభుత్వం వచ్చినా రామోజీ ఫిలిం సిటీ నుంచి కొంత కమిషన్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. కానీ ప్రజలకి మాత్రం ఆ రామోజీ ఫిలిం సిటీ వల్ల ఏ ఉపయోగం లేదు. తెలంగాణకు అదొక గొప్ప ఆస్తి అంట. ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అవార్డులు పొందిన 7గురికి ముఖ్యమంత్రి అభినందనలంట. రామోజీ అక్షర యోధుడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈ మాట.
సమాజానికి రామోజీరావు స్ఫూర్తి అంట భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. రాష్ట్రంలో 4 వింతల్లో రామోజీ ఫిలిం సిటీ ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మిగతా 3 వింతలు గోల్కొండ, చార్మినార్, హైటెక్ సిటీ అని తెలిపారు. రామోజీరావు 89వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డు 15వ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామోజీరావు అందించిన ఇప్పుడు